నమస్తే వీటీవీకి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. అలాగే ప్రాణాయామం, యోగా ఆసనాలు వేయాలి. యోగా అనేది మన జీవన యోగాన్ని మెరుగుపరిచే అద్భుత శాస్త్రం. పతంజలి యోగ సూత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మానవులు జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుంటున్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి యోగా ఆసనాల ద్వారా ఆరోగ్యాన్ని సాధించవచ్చు. ఈ వివరాలు తెలియజేయడానికి యోగా నిపుణులు మారెళ్ళ సంజీవ శాస్త్రి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి యోగా ఆసనాల గురించి, ముద్రల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మీరు మా స్టూడియోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా వరకు కూడా యోగా చేస్తారు, కానీ ఎందుకు చేయాలి అనే విషయం అయితే తెలియదు. అందులో ముఖ్యంగా అసలు యోగా అంటే ఏంటి ముందు తెలియజేస్తారా? యోగా అంటే రకరకాల ఒపీనియన్స్ చాలా మందికి ఉన్నాయి. యోగా అంటే ఆరోగ్యానికి చేయాలి, యోగా అంటే ఏదో అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ట్రై చేద్దామని వచ్చేవాళ్ళు చాలామంది. ఇలా రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. యోగా అంటే నేచర్కి దగ్గరగా బతకడమే యోగం. దానికి మన శరీరాన్ని నేచర్కి దగ్గరగా ఉండడం కోసం మన శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే కొన్ని ఆసనాల ద్వారా, కొన్ని పోజెస్ అంటాం ఆసనాస్ని, దాని ద్వారా మనం ఏం చేస్తున్నాము, మన బాడీలో కూడా ఆ నేచర్కి తగ్గట్టు బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండడం కోసం చేసేటువంటి ప్రక్రియనే యోగా అంటారు. దాన్ని మనం ఏమంటాం హఠయోగం అంటే, హఠం అంటే శరీరము, యోగం అంటే దానికి కావాల్సిన పొజిషన్లో ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడమే యోగా. ఇందులో అష్టాంగ యోగా అంటుంటారు కదా, మరి అష్టాంగ యోగా అంటే ఏంటి? ఆ అష్టాంగ యోగాలలో మనకి ఎన్ని యోగా ఆసనాలు ఉన్నాయి తెలియజేస్తారా? దీంట్లో రకరకాల పద్ధతులు వచ్చాయి. అయితే పతంజలి యోగా అనేది మనకు ప్రామాణికము. పతంజలి అనేది ఫాదర్ ఆఫ్ యోగా అంటారు. అయితే ఈ దానిలో మనం అష్టాంగాలు అంటారు. అష్టాంగాలు అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అంటే ఒక్కొక్క ప్రాసెస్ మనిషి సమాధి దాకా తీసుకెళ్లేదే యోగా. దాంట్లో ఏంటంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్లు చెప్పుకుంటూ వెళ్ళడమే ఈ యొక్క అష్టాంగ యోగా అంటారు. అయితే ఇప్పుడున్న యోగాల్లో రకరకాలు వచ్చినాయి. ఇది ఏది చేసినా సరే, పవర్ యోగా అని చేసినా, లేక హార్ట్ యోగా అని చేసినా, తర్వాత విన్యాస యోగా అని చేసినా, ఆసనాలు అవి మొత్తం 84 లక్షల ఆసనాలు ఉంటాయి. ఈ 84 లక్షల ఆసనాల్లో కొన్ని మన శరీరానికి ఏవి తగ్గవో అవి చేసుకుంటూ ఉండడం అనేది నిజమైన యోగా. అందరూ శీర్షాసనం వేయాలంటే వేయలేరు కదా. ఏజ్ని బట్టి, ఉన్న పరిస్థితి బట్టి, వాళ్ళ యొక్క బాడీ కండిషన్ బట్టి మార్చుకుంటూ చేసుకోవడమే అసలైన యోగత్వం. శీర్షాసనం అన్నారు కదా, శీర్షాసనం ఎందుకు వేయాలి? శీర్షాసనము అంటే ఆసనాల్లో కల్లా కింగ్ ఆఫ్ ఆసనాస్ అంటే శీర్షాసనం. అన్ని ఆసనాల యొక్క బెనిఫిట్ దేనికి వస్తుందంటే శీర్షాసనానికి వస్తుంది. సో ఆ ఆసనం చేయాలంటే ఎంతో ప్రాక్టీస్ కావాలి. తల కిందకి కాళ్ళు పైకి ఉంచి చేయాలి అంటే బ్యాలెన్స్ కావాలి. తర్వాత నెక్ మజిల్స్ స్ట్రెంథనింగ్ కావాలి. లేకపోతే ఏమవుతాయి, నెక్ పట్టేస్తే, లేకపోతే నెక్ మజిల్స్ లేకపోతే బోన్స్ ఎఫెక్ట్ పడితే ఫ్రాక్చర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది. ఇలా బ్యాక్ స్ట్రెంథనింగ్ కావాలి. బ్యాక్ స్ట్రెంత్ లేకపోతే బాడీ మొయలేదు కదా. మొత్తం ఏమవుతుంది, అది లేకపోయినా బ్యాక్ పెయిన్ రావచ్చు, లేక బ్యాక్ ఫ్రాక్చర్ అయినా కావచ్చు. సడన్గా ఇలా పడిపోయారు అనుకో కష్టం కదా. సో అన్నీ కలిపితే అప్పుడు ఏమవుతుంది, శీర్షాసనం వస్తుంది. ఒక రోజులో శీర్షాసనం రాదు. ఒక్కొక్క ఆసనం ఒక్కొక్కటి చేసుకోవడం అనేది కరెక్ట్. సో ఇప్పుడు యోగా చేసే వాళ్ళు ఎక్కువగా ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. వారిలో అసలు ఎలాంటి నియమాలు పాటించాలి ఆహారంలో? యోగానే ఫస్ట్ అహింసో పరమో ధర్మ అనే దాని మీద, అహింస మీదనే యోగా అనేది మొత్తం కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వెజిటేరియన్గా ఉండడం అనేది కరెక్ట్ అని చెప్తాం. కాకుంటే కాలక్రమేణా వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అన్నారు. అట్లీస్ట్ ఏం చేయాలి అంటే కొన్ని ఆహార నియమాలు అనేది మనం పాటించాలి. న్యూట్రిషన్స్ అనేది చెప్తుంటారు. కొన్ని ఏంటంటే వాళ్ళ ల్యాక్ ఆఫ్ విటమిన్స్ కానీ, తర్వాత మినరల్స్ లేకపోవడం వల్ల కొన్ని తీసుకోవాల్సి వస్తుంటుంది. సో దానికి తగ్గట్టుగా బేస్ చేసుకొని వాళ్ళ ఉండే పరిస్థితికి అంటే ఆహార విహారాలు అంటారు. అంటే వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు రెగ్యులర్గా మనం ఏసీలో ఉండి నాన్ వెజ్ తీసుకున్నాం మనకి ఏమవుతుంది, బాడీ హీట్ అయిపోతుంది బాగా. సో అలానే మనం బయట తిరుగుతూ ఉండేసి వాటర్ తాకపోయాను, బాడీ డీహైడ్రేషన్. సో వాళ్ళ యొక్క
వర్క్ వర్క్ పొజిషన్ ఉన్న స్థితిని బట్టి. ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, అదే బయట రెగ్యులర్గా ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు తక్కువ తీసుకోవాలి. అలా వాళ్ళ యొక్క వర్క్ని బట్టేసి ఆహారం అనేది మారుతూ ఉంటుంది. పర్టికులర్గా ప్రతి ఒక్కరికి మనం ఏం డైట్ అంటూ చేయలేము, ఎందుకంటే వాళ్ళ వర్క్ని బట్టి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బయట మనకి ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళకి సాల్ట్ ఎక్కువ కావాలి, అలానే సాఫ్ట్వేర్ వాళ్ళకి లేకుంటే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని చేస్తే సాల్ట్ అవసరం లేదు. సో మనం ఏం చేస్తాం, రెండింటిని కంపేర్ చేసి వాళ్ళు సాల్ట్ తినాలి, మనము సాల్ట్ తినాలని సాల్ట్ తినేస్తే ఏమవుతుంది, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, తర్వాత బోన్ మొత్తం కూడా బోన్స్ తినేసేయడం, ఇలాంటివన్నీ కూడా సాల్ట్ వస్తుంది. అయోడైజ్ తింటే ఏమవుతుంది, థైరాయిడ్ వచ్చేస్తుంది. సో ఇలా రకరకాల అంటే కండిషన్ బట్టి మారిపోతుంటుంది, అలా ప్లాన్ చేసుకోవాలి తప్పితే డైట్ అనేది మనం పర్టికులర్గా ఒకరికి చెప్పలేము, ఇదే ఆహారం తినాలనేది మనం చెప్పలేము, వాళ్ళ ఉన్న పరిస్థితి తగ్గట్టు వెళ్ళిపోవాలి. సరే, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు అన్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళంటే చాలామంది కూడా నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. సో నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి మార్నింగ్ యోగా టైం అనేది ఉండదు. మరి అలాంటి వాళ్ళకి ఎక్కువగా కూడా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడము, డయాబెటిక్ అలాంటివన్నీ అటాక్ అవుతూ ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళు ఏ టైంలో యోగా చేస్తే మంచిది, వాళ్ళకు సరైన టైం కానీ షెడ్యూల్ కానీ ఎప్పుడు కరెక్ట్ ఉంటుందంటారు? యోగా చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇప్పుడు కాల పరిస్థితి తగ్గట్టుగా మోడర్న్ యోగా అనేది వచ్చేసింది. ఎంటీ స్టమక్తో చేయడం అనేది కరెక్ట్. ఎనీ టైం అయినా సరే ఎంటీ స్టమక్తో చేయడం ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ అది. తర్వాత ఏంటంటే ఎప్పుడు చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వాళ్ళ ఇప్పుడున్న షెడ్యూల్స్ ప్రకారం ఒక 8 hours మార్నింగ్ డ్యూటీ ఉంటుంది, నైట్ డ్యూటీ ఉంటుంది. సో కాదు కాబట్టి వాళ్ళకి కంఫర్ట్గా నిద్రపోయి లేచిన తర్వాత పర్ఫెక్ట్గా యోగా చేసుకోవడం కరెక్ట్. లేదు అంటే నిద్రపోయే ముందు యోగా చేసి పడుకోవడం అనేది కరెక్ట్. నిద్రపోయే ముందు కూడా యోగా చేసుకోవచ్చు. యోగా చేసుకొని పడుకుంటే ప్రశాంతంగా నిద్రపోతే బాడీ అంతా యాక్టివ్ అవుతుంది. నిద్ర అనేది చాలా సౌండ్ స్లీప్ ఉంటుంది, బాగా అంటే పర్ఫెక్ట్ స్లీప్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఈ యోగాలో మార్నింగ్ ఈవినింగ్ అని చేస్తారు, అంటే రెండిట్లో ఉదయం చేసే యోగా బెస్ట్ రిజల్ట్ ఇస్తుందా, ఈవినింగ్ చేసే యోగా బెస్ట్ రిజల్ట్ ఇస్తుందా? కొంచెం డెప్త్కి వెళ్తే దీన్ని మనం ఏం చెప్తామంటే ఫీమేల్ ఎనర్జీ, మేల్ ఎనర్జీ అనే రెండు మన బాడీలో ఉంటాయి. సో సన్ రిలేటెడ్ టు మేల్ ఎనర్జీస్, మూన్ రిలేటెడ్ టు ఫీమేల్ ఎనర్జీస్. ఇలా కూడా ఉంటాయా? అంతే కదా. సో మన దాంట్లో మన బ్రెత్లో కూడా అంతే, రైట్ ఇన్హలేషన్, రైట్ ఎక్సలేషన్ అంటే సూర్యనాడి రిలేటెడ్ టు మేల్ సిస్టమ్, అంటే యాక్టివ్నెస్, తర్వాత వర్క్, ఫిజికల్ వర్క్ ఇవన్నీ చేస్తాం. లెఫ్ట్ చంద్రనాడి రిలేటెడ్ టు సాఫ్ట్నెస్, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్ చేయడము, తర్వాత మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేయడము. మొత్తాన్ని మూన్ ఏం చేస్తాడు, అందుకే పౌర్ణానికి అమావాస్యకి మూడ్ స్వింగ్స్ మారుతూ ఉంటాయి కదా. సో ఇవన్నీ రిలేటెడ్ టు ఏంటి, మూన్కి. సో ఏంటంటే మేల్ అనేది డే టైం చేయడం అనేది కరెక్ట్, ఫీమేల్ అనేది నైట్ టైం చేయడం కరెక్ట్. ఎందుకంటే ఎవరిలో ఏ క్వాలిటీస్ ఉండాలో ఆ క్వాలిటీస్ అనేవి కరెక్ట్గా పెరుగుతాయి. చేయొచ్చు, యాక్చువల్గా అయితే మార్నింగ్ యోగా చేయాలని చెప్తాం శాస్త్ర ప్రకారం. తర్వాత ఏమవుతుంది, ఇప్పుడున్న షిఫ్ట్ల ప్రకారం ఏమవుతుంది, ఎప్పుడైనా చేయొచ్చు అనే స్టేజ్కి వచ్చేస్తాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మార్చుకోవడానికి ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా డే టైం ఒకరు, నైట్ టైం చేయడం అనేది, ఇంకా ఫీమేల్ నైట్ టైం చేస్తే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఓకే. సో ఇంకా ఎక్కువగా కూడా ఇప్పుడు ఈ ప్రాణాయామం చేస్తుంటారు. ప్రాణాయామం చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, అంటే యోగా చేసే వాళ్ళ ప్రాణాయామం వేరే ఉంటుందా, లేదంటే జనరల్గా అది నార్మల్గా కూడా చేయొచ్చా? ప్రాణాయామము అంటే మన యొక్క బ్రెత్ యొక్క కెపాసిటీని పెంచుకోవడమే ప్రాణాయామం. దాన్ని ప్రాణాయామం అంట. మన యొక్క లైఫ్ స్పాన్ పెంచుకోవడం అని రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. ప్రాణాయామం ఎవరైనా చేయవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ యోగా ఏజ్తో సంబంధం లేదు, ఎవరైనా ప్రాణాయామం చేయొచ్చు, ఎలాంటి డిసీజ్ ఉన్న వాళ్ళైనా ప్రాణాయామం చేయొచ్చు. అయితే యోగా చేసే వాళ్ళకి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, యోగా చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఏ ఆసనంలో మనం ప్రాణాయామం చేస్తున్నామో, ఆసనాస్ అన్నీ చేసిన తర్వాత ప్రాణాయామం చేస్తున్నామో అక్కడికి బ్రెత్ వెళ్తుంది, దాంతోపాటే బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది. ఓకే. ఏది లేకుండా మనం బ్రెత్ అనేది మామూలుగా తీసుకుంటున్నాం, దాన్ని కొంచెం ఎక్స్టాండ్ చేస్తే దట్ ఈస్ ప్రాణాయామం అనొచ్చు. సో దాన్నే డీప్ బ్రీతింగ్ అనొచ్చు, దాంట్లో నాస్ట్రిల్స్ మార్చుకుంటే ఆల్టర్నేటివ్ బ్రెత్ అనొచ్చు, దాంట్లో ఇంకా రకరకాల టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. సో అవన్నీ కూడా ఏంటి, కూర్చొని చేసా మనకి ఏమవుతుంది,
మీకు ఎక్కడ ఫ్యాట్ కానీ బ్లడ్ సర్క్యులేషన్ కానీ మూవ్ కాకుండా అన్ని డిపాజిట్ అయిపోయి ఉంటాయి కదా. మీరు అప్పుడు ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది అంటే అవి అలానే ఉంటాయి, కానీ టైం పడుతుంది వెళ్ళడానికి. సో ఆసనాలు చేసిన తర్వాత చేయడానికి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే అది వర్క్ కావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, అంతే డిఫరెన్స్. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ప్రాణాయామం ఒకటి, యోగా చేయడం వల్ల పిల్లల స్టడీస్కి ఏదైనా ఉపయోగపడేది ఉందా? అంటే బ్రెయిన్ షార్ప్ అవ్వడము, వాళ్ళ జ్ఞాపక శక్తి పెరగడము, ఇలా వాళ్ళకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే చాలా వరకు మొబైల్స్కి అడిక్షన్ అయిపోయారు. సో ఆ మొబైల్స్ నుండి డైవర్ట్ అయ్యి ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళకున్న ఉపయోగాల గురించి కొంచెం చెప్పండి. పిల్లలకి యోగా అనేది చాలా మెమరీ పవర్ పెంచడానికి కానీ, లేక కాన్సన్ట్రేషన్ పెంచడానికి కానీ, తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్న పిల్లలకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే మొత్తం కూడా ఏసీ స్కూల్స్ అయిపోయాయి, తర్వాత సన్లైట్ ఎక్స్పోజ్ కావడం అనేది తగ్గిపోయింది. దీనివల్ల కానీ ఇలాంటి రకరకాలైన ప్రాబ్లమ్స్, కానీ వాళ్ళకున్న కండిషన్ అన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి యోగా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంట్లో ఏంది మెమరీ పవర్ పెంచడానికి అంటే మనం భ్రామరీ ప్రాణాయామం అని చెప్తాం. భ్రామరీ ప్రాణాయామం చేస్తే మన యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయిపోయి ఈజీగా మెమరీ పవర్ పెరుగుతుంది. ఓకే, లేదు స్టూడెంట్స్ కాదు మిగతా వాళ్ళైనా సరే భ్రామరీ ప్రాణాయామం చేస్తే మెమరీ పవర్ పెరుగుతుంది, అల్జీమర్స్ను కంట్రోల్ చేయవచ్చు. ఇలా ఒక్కొక్క ప్రాణాయామానికి ఒక్కొక్కటి ఉంది. అయితే పిల్లలకి యోగాసనాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే యోగాసనాలు చేశారో వాళ్ళ ఏమవుతుందంటే ఫోకస్ చేయడం అనేది ఈజీ అవుతుంది వాళ్ళకి. తర్వాత ఒకే పొజిషన్లో కూర్చోవడం వల్ల వచ్చేటువంటి ఇప్పుడు హార్మోనల్ బ్యాలెన్స్ వస్తుంటే పిల్లల్లో, చిన్నపిల్లల్లో ఇవన్నీ కూడా కంట్రోల్ కావడానికి ఈజీగా ఉంటుంది. అది ఎలా చేయాలి? ఎలా అంటే ఆసనాస్ చేయొచ్చు, సూర్య నమస్కారాలు చేయొచ్చు. మినిమం 30 minutes అయినా యోగా చేయగలిగితే చాలు. ఓకే, మినిమం 30 minutes ఏదైనా చేయొచ్చు. ఏదైనా ఆసనాసు, ప్రాణాయామము, భ్రామరీ కంపల్సరీ చేసుకుంటాం. భ్రామరీ ఎలా చేస్తారు? భ్రామరీ అంటే మనం ఇలా తీసుకుంటాం, ఇలా 2 ఇయర్స్ని క్లోజ్ చేసేస్తాము. క్లోజ్ చేసేసి దీన్ని షణ్ముఖి ముద్ర అంటారు. ఇలా పెట్టేస్తే షణ్ముఖి ముద్ర అంటారు. ఇలా తీసుకున్న తర్వాత మనము ఏం చేస్తామంటే శ్వాస తీసుకొని మకారాన్ని చాంట్ చేస్తాం. బయట నుంచి ఎలాంటి శబ్దాలు వినపడకుండా ఇయర్స్ని క్లోజ్ చేస్తాము. శ్వాస తీసుకున్న తర్వాత మకారాన్ని చాంట్ చేస్తాం. ఇలా ఇలా మనం మకారాన్ని చాంట్ చేస్తాం. ఇలా మనం ఎంతసేపు చేస్తాము అంటే టైంని బట్టి మినిమం ఎంత 10 minutes అని చేయొచ్చు. లేదు అంటే ఇంకా టైం ఉందంటే ఉదయం సాయంత్రం చేసుకోవచ్చు. వాళ్ళ టైంని బట్టి చేసుకోవడం వల్ల వితిన్ 1 monthలో అనేది ఆ డిఫరెన్స్ వాళ్ళే గమనించవచ్చు. అది అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇప్పుడు చాలామంది కూడా లావుగా ఉన్న వారికి యోగా ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే వాళ్ళు సన్నగా కావాలనుకుంటుంటారు, అంటే కొలెస్ట్రాల్ పెరిగిపోవడము, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది. చాలా వరకు ఇప్పుడు వచ్చిన ఈ హెర్బల్స్ అని ఇవన్నీ చాలా వరకు తగ్గిస్తున్నారు. బట్ దానికి మన యోగాకి ఉండే డిఫరెన్సెస్ ఏంటి? అది చేయడం బెటర్ అంటారా? మన ఈ యోగా చేయడం వల్ల మన గుడ్ హెల్త్ అనేది వస్తుందంటారా? ఏదైనా సరే వెయిట్ వస్తున్నాము అంటే మనం చేసే పనికి మనం తినే ఫుడ్కి సంబంధం లేదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవన్నీ నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తినే ఫుడ్ మనం చేసే వర్క్కి సంబంధం లేదు. అంటే మన యొక్క మెటబాలిజం అనేది కరెక్ట్గా లేదు. మెయిన్ అది తింటున్నాం కానీ అది ఫ్యాట్గా డిపాజిట్ అవుతుంటుంది, లేక తిన్నాక నీరసంగా ఉంటుంది చాలామందికి. ఇలా రకరకాల కారణాలని ఫస్ట్ డైట్ కంట్రోల్ చేయాలి. తర్వాత యోగా చేస్తే మిగతా వాళ్ళకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఆ డైట్లు చేయడం వల్ల డైట్ చేసినంతసేపు బాగానే ఉంటుంది, బట్ మళ్ళీ నార్మల్ అయిపోతే ఏం తింటాం, మళ్ళీ అయ్యే తింటాం కదా. ఇంట్లో ఏమన్నా మారుతుందా? ఏం మారు. అలాంటప్పుడు ఉపయోగం ఏంటి? ఒక 10 days డైట్ చేశారు. డైట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కాఫీ తాగుతాం, మళ్ళీ షుగర్స్ తింటాం, స్వీట్స్ తింటాం, రైస్ తింటాం, అన్నీ తింటాం. మన రెగ్యులర్ హ్యాబిట్స్ ఏమైనా మారిపోయాయా? మారలేదు. మన థాట్ ప్రాసెస్ ఏమైనా మారిందా? మారలేదు. దానివల్ల ఉపయోగం ఏంటి? శరీరాన్ని హింసించడం తప్ప ఉపయోగం ఉందా? అవును. మనం ఏమంత ఉపవాసం అని చెప్పి ఉంటాం, దాన్ని ఏమంటారు? దాన్ని హింసించడమే కదా, శరీరాన్ని హింసించినట్టే అవుతుంది. దాన్నే మనం సాంస్కృతిలో అయితే ఏమంటారు, నశనం అంటారు. అంటే మన శరీరాన్ని మనం హింసించుకోవడం. ఓకే.
పక్క వాళ్ళని హింసిస్తే అదొక హింస. అది మన శరీరం మనం ఏం చేస్తాం, హింసించుకుంటాం. సో అంటే ఇప్పుడు నువ్వు చేసేది శరీరాన్ని అహింస. ఫస్ట్ యోగాలోనే ఫస్ట్ ఏంది, ఇది హింస అనేది లేదు కదా, మనం అదే చెప్పుకుంటాం కదా. సో ఏంటి అంటే మన శరీరాన్ని మనం హింసించకూడదు. మనకి మన ట్రెడిషన్లో కూడా ఉపవాసము అంటే ఏకాదశి ఉపవాసం ఉన్నా సరే దాంట్లో ఏదో ఒకటి తినేవాళ్ళు. చాలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మీరు అన్నట్లుగా ఏకాదశి ఉపవాసం అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవట్లేదు. అంటే వాళ్ళ యొక్క శక్తిని బట్టి శరీరాన్ని ఎంతవరకు ఉంచాలనో అలా ఉంచడం అనేది కరెక్ట్. దాని నిర్జల ఉపాసనం ఉంది, ఫ్రూట్స్తో ఉంటారు, లేకుంటే ఒక పూట ఉంటారు, లేక ఉదయం నుంచి సాయంత్రం దాకా రకరకాల పద్ధతులు ఉన్నాయి. వాళ్ళ యొక్క శక్తిని బట్టి, వాళ్ళకున్న ఏజ్ని బట్టి దాన్ని కన్సిడర్ చేసి అలా చేస్తుంది. సో శరీరాన్ని ఎప్పుడు కూడా హింసించకూడదు. అది ఒకరోజు కంటిన్యూగా 10-15 రోజులు మనం చేస్తే దాన్ని హింసించడమే కదా. సో హింసించడం వల్ల వచ్చేది ఏమీ లేదు. డైట్ల వల్ల వచ్చే డైట్ కాకుండా మన మెటబాలిజంని మన కరెక్ట్గా మన ప్రాపర్ మన డైజెషన్ సిస్టమ్ని, మన యొక్క అదే బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ సిస్టము, బ్రెత్ కానీ మన బాడీలో ఉన్న థాట్ ప్రాసెస్ దగ్గర నుంచి అన్నీ కానీ మార్చుకోవడానికి ఏం పని చేస్తుంది, యోగా పని చేస్తుంది. యోగా చేస్తూ డైట్ చేస్తే ఏమవుతుంది, బాడీలో ఉన్నటువంటి మెటబాలిజం మొత్తం కూడా కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే యోగా చేస్తూ మనం ప్రాపర్గా ఫుడ్ తీసుకున్నప్పుడు వెయిట్ అనేది రారు, అదే వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది. ఎలా కంటిన్యూ చేయాలండి వెయిట్ గెయిన్ అనేది రాకుండా? ఎలా కంటిన్యూ చేయాలి అంటే కంటిన్యూగా యోగా చేస్తూనే ఉండాలా, లేదంటే ఫుడ్లో ఏమైనా చేంజెస్ తీసుకోవాలా? ఒక వెహికల్ని పార్కింగ్లో పెట్టేసి రోజు పెట్రోల్ కొట్టిస్తూ ఉంటామండి. కొట్టించాం కదా, రోజు కొట్టించాం. పార్కింగ్ లో ఉన్నదానికి పెట్రోల్ ఎందుకండి? అవసరం లేదు, అవసరం లేదు. మనం కూడా సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని చేసేదానికి మనం ఎంత ఫుడ్ తింటాం? తక్కువే తింటాము, ఎక్కువ తింటాం సిట్టింగ్ పొజిషన్ లో. మామూలుగా ఐటీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు కానీ సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని జాబ్స్ చేసే వాళ్ళంతా ఏం తింటాము? 3 పూటలు అయితే తింటాం కదా. అదే సండే వస్తే వెరైటీస్ ఎక్కువ చేసుకొని తింటాం, కానీ ఆ రోజు చేసే వర్క్ తక్కువ ఉంటుంది. సో అంటే మనం తినే ఫుడ్కి మనం చేసే దానికి బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఇక్కడ ఏమొస్తుంది, వెయిట్ గెయిన్ అవుతున్నారు. అదే కదా ప్రాబ్లం. అది తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వచ్చే వాళ్ళనంటే అది సెకండరీ. ఎందుకంటే కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ వల్ల కానీ, లేక బై హెరిడిటీ ద్వారా కానీ కొంతమంది కంటిన్యూ ఉంటారు. వాళ్ళకి ఇన్ కేసు వాళ్ళంటే రెగ్యులర్గా వాళ్ళు ఏం చేయాలి, రెగ్యులర్ వర్కౌట్ చేయడం. ఇలాంటి వాళ్ళు కాక ఫస్ట్ కేసు మనం తీసుకుంటే ఏమవుతుందంటే మనం ఫుడ్ని కంట్రోల్ చేయాలి, రెగ్యులర్గా వర్కౌట్ చేయాలి. ఇప్పుడు మనం చేసే పని తక్కువైపోయింది, ఏమైపోయింది, ఇచ్చే ఫ్యూయల్ ఎక్కువైపోయింది. సో ఎక్కువ తింటున్నాము, తక్కువ వర్క్ చేస్తాం. డైలీ స్వెట్ రావాలి. ఎంతమందికి వస్తుంది? మినిమం అంటే టాక్సిన్స్ బయటికి వెళ్ళాలంటే స్వెట్ రావాలి, స్కిన్ బాగుండాలంటే స్వెట్ రావాలి, మనకి తర్వాత డైజెషన్ బాగుండాలంటే ఏం చేయాలి, యూరినరీ సిస్టమ్, మోషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి, తినేది అరగాలి అంటే ప్రాపర్ వాటర్ తీసుకోవాలి. ఇవన్నీ ఏంటి యోగాలో ఒక స్ట్రక్చర్ అంతే. యోగా చేస్తే ఏమవుతుందంటే వీటినన్నిటిని కూడా ఒక డైట్ ప్లాన్, ఈ 3 లీటర్ల వాటర్ తాగాలి, ఇంత ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎంత ఫుడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఏమవుతుంది డైట్ ప్లాన్ లెక్క మనిషికి మారిపోతుంటుంది. అంటే నువ్వు చేసే పనిని బట్టి మారిపోతుంది. ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది, మెటబాలిజం మొత్తం కూడా కంట్రోల్లోకి వస్తుంది. దీని ద్వారా ఏం చేయొచ్చు, స్లోగా వెయిట్ తగ్గడం అనేది కరెక్ట్. సడన్గా ఒకేసారి మనం వెయిట్ తగ్గామనుకో హార్ట్ మీద ప్రెజర్ పడుతుంది, కిడ్నీ మీద ప్రెజర్ పడుతుంది. చాలా మందికి వెయిట్ లాస్ అయిన తర్వాత డయాబెటిక్ వచ్చి హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కారణం ఏంటంటే సడన్గా ఒక్కసారి తగ్గితే అంత ప్రెజర్తో హార్ట్ పంప్ చేస్తూ కిడ్నీ పంప్ చేస్తూ ఉన్న దాన్ని కాస్త ఒక్క సడన్గా తగ్గించేస్తే అది డైజెస్ట్ చేసుకుంటే అది యాప్ట్ కావడానికి చాలా టైం తీసుకుంటుంది. అదే ఫోర్స్ చేస్తుంది దాన్ని. మనం ఒక్కోసారి హై బీపీ అనొచ్చు, లో బీపీ అనొచ్చు, లేకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సడన్ వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ 2 తప్పే. ఒకేసారి నేను ఒక నెలలో 10 కేజీలు తగ్గుతాను, అది రాంగ్. నెలకి 2 కేజీలు తగ్గడం కరెక్ట్. అదే డైట్ ప్లాన్ పెట్టుకోవాలి అంటే వెయిట్ లాస్ కావాలంటే మినిమం 1 ఇయర్. 1 ఇయర్లో నువ్వు ఒక 15 to 20 కేజీస్ తగ్గడం కరెక్ట్. లేదు నేను
1 మంత్లో 8 కేజెస్ తగ్గిస్తాను, ఛాలెంజ్ చేసి చూపిస్తాను, నేను చేస్తాను, తగ్గుతాను ఏమవుతుంది అనుకుంటే అదే తగ్గుతారు, మళ్ళీ అలానే పెరుగుతారుగా. సేమ్ మళ్ళీ ఇంకా అడిషనల్గా మనకి ఇంకొకటి యాడ్ అవుతుంటాయి కదా డిసీజెస్. అంతే. దాని మీద ఏమైతే ప్రెజర్ పడుతుంది. అందువల్ల అది ఏది కరెక్ట్ కాదు. ఏం చేయాలంటే స్లో ప్రాసెస్ అనేది కరెక్ట్. బాడీకి అలవాటు చేయాలి తప్పితే బాడీ అండ్ బ్రెయిన్కి అలవాటు చేయాలి. 1 డేలో డ్రైవింగ్ రాదు కదా. సో ఏం చేస్తాం, అలవాటు చేస్తాం, అప్పుడు మనం ఎటు చూసైనా మనం నడిపేయచ్చు. సో అలానే మన బాడీకి మనం కూడా అలవాటు చేయాలంతే. అలవాటు చేస్తే ఏమవుతుంది, వెయిట్ రాదు. అలవాటు చేసేసామనుకో బ్రెయిన్కి బాడీకి, నువ్వు ఇచ్చేసి ఒక 10 ఇడ్లీ తినమన్నా తినవు, 4 ఇడ్లీ అక్కడే అయిపోతుంది. బ్రెయిన్ చెప్తుంది ఈ 4 నీకు అంతే. దాన్ని ఏం చేయాలి, మన బాడీకి అలవాటు చేయాలి. అప్పుడు అదే డైట్ ప్లాన్. డైట్ ప్లాన్కి ఏం లేదు, బ్రెయిన్కి మనం అలవాటు చేయడం, బ్రెయిన్ని ట్రైన్ చేయడం అంతే. అలా చేయగలిగితే ఇంతే తినాలి, ఈ టయానికి తినాలి, ఒక షెడ్యూల్ మన మీద మనకు అవేర్నెస్ పెరిగితే ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి. మన మీద మనకేంది శ్రద్ధ, దాన్ని మాది లేక మన ఏముందులే అంటే ఆరోగ్యం అంటే మనం పట్టించుకోం. కాబట్టి ఏమవుతుంది, మన మీద మనకి ఆ శ్రద్ధ కానీ మనకి ఆ అవేర్నెస్ ఇలా ఉండాలి, ఇలా హెల్తీగా ఉండాలని అవేర్నెస్ లేనప్పుడే ఇవన్నీ వచ్చేస్తాయి. సరే, ఇప్పుడు చాలామంది కూడా ఈ కీటో డైట్లు పోస్ట్ లంచ్, ఆఫ్టర్ లంచ్ అని చెప్పేసి చాలా చేస్తున్నారు. వాటి వల్ల వీళ్ళకి కలిగే నష్టాలు ఏంటి, అంటే లాభాలు ఏమైనా ఉంటాయా అసలు? అంటే 16 గంటలు కూడా తినకుండా ఉంటున్నారు, 18 గంటలు తినకుండా ఉంటున్నారు. ఉండొచ్చు కానీ ఏంటంటే చెప్పాను కదా ఇప్పుడు దాకా, అలాంటివి చేయొచ్చా అంటే వాళ్ళ ఒపీనియన్ అది. ఎందుకంటే చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి వీటిలో. సో కాబట్టి మనం ఒకదాన్ని జడ్జ్ చేయలేము, చేయొచ్చా చేయకూడదు. అంటే ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క రకమైన ఫ్రూట్స్ వస్తాయి. అలానే మనకి నార్త్ ఇండియా సౌత్ ఇండియాకే మనకి చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణకే కొన్ని ఫ్రూట్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో ఇలా ఏంటంటే ఒక సీజన్లో ఎక్కడున్నారో దేశ కాల మాన పరిస్థితులు తగ్గట్టుగా అక్కడ దొరికే ఫుడ్ తినడం అనేది కరెక్ట్. అంతేకాని డైట్ మామూలుగా అయితే నేచర్కి దగ్గరగా ఉండాలి అంటే నువ్వు ఉన్న సీజన్లో నువ్వు ఎక్కడున్నావో ఆ సీజన్లో అక్కడ దొరికే ఫుడ్లు తినడం కరెక్ట్. అది నేచర్కి దగ్గరగా బతకడం. లేదు నేను ఓవరాల్గా గ్లోబలైజేషన్ ప్రాసెస్ అది మనం అనుకొని చెప్పేసి నేను అక్కడ డైట్ ఇక్కడ ఫాలో చేస్తాను, ఇక్కడ డైట్ అక్కడ ఫాలో చేస్తాను అంటే ఇప్పుడు ఉంది ఫ్యాట్ తింటారు. ఫ్యాట్ బర్న్ చేసుకోవడం మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో కష్టం. సో ఏమవుతుంది, కొన్ని రోజులు బాగానే ఉంటుంది, దాని తర్వాత మెయింటైన్ చేయాలి. కానీ అట్లీస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, యోగాను లేకుంటే ఏదో ఒకటి చేసి మెయింటైన్ చేయాలి. ఏ డైట్ చేసినా డైట్ తప్పు కాదు. తర్వాత మెయింటెనెన్స్ లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ నార్మలే కదా, బండి తుప్పు పట్టినట్టు మళ్ళీ మొదటిగా వస్తుంది కదా. ఇప్పుడు ఏ డైట్ చేసిన డైట్లు తప్పు కాదు, చేయొచ్చు. మేబీ అడిగే వాళ్ళు ఇక్కడ ఉన్నారు చేశారు బాగానే ఉంది. వాటి నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మళ్ళీ ఒక 10 days 15 డైట్ ఎంత అయింది, లేదు సంవత్సరాలు ఉండదు కదా. సో 1 year తర్వాత ఏమవుతుంది, ఒక 15 days తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాయి. దానివల్ల ఉపయోగం ఏంటి, అది మెయింటైన్ చేయడానికి ఏం చేయాలి, ఏదో ఒకటి వర్కౌటా లేక వాకింగా లేక యోగానా ఏదో ఒకటి చేయాల్సిందే కదా. అది మెయింటైన్ చేయడానికి కావాలి. ఇప్పుడు అదే చేయడం తప్పు కాదు. అది ఇందులో యోగా చేయడం వల్ల కొన్ని డిసీజెస్ నయం అవుతాయి అంటారు. అందులో ముఖ్యంగా ఏ డిసీజెస్కి యోగా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి? అన్ని ఏదైనా సరే యోగా అనేది కాఫ్ టు క్యాన్సర్ అన్నిటికీ పనిచేస్తుంది. క్యాన్సర్కి కూడా క్యాన్సర్ ఎక్కడి నుంచో రాదు కదా. మన బాడీలో సెల్స్ అనేది 2 dimension ఉన్న సెల్స్, అది 1 dimension 3 dimension అంటే ఎక్స్ట్రా గ్రోత్గా మన బాడీలోనే తయారయ్యేదే క్యాన్సర్. బయట నుంచి ఎక్కడ రాదు కదా. మనం తీసుకునే ఫుడ్ ద్వారా వచ్చేటువంటి కొన్ని కెమికల్స్ వల్ల బాడీలో అలాంటివి తయారవుతుంటాయి, దానివల్ల వస్తుంది. సో ఈ యోగా అనేది ఏం చేస్తుంది అంటే ప్రతిదాన్ని కూడా ఏం చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రానికల్ డిసీజెస్ అనేది రానివ్వదు. క్రానికల్ డిసీజెస్ అంటే మన ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చేటువంటి లేక సీజనల్ డిసీజెస్ కానీ ఇలాంటివి ఏవి కూడా రానివ్వదు. అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా స్ట్రెంథనింగ్ చేస్తుంది. దాంతోపాటు బాడీ స్ట్రెంత్ అవుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రెంత్ అవుతుంది. తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ మనకి పడిపోవు, అంటే బ్రెత్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుంది అంటే ఏ డిసీజ్నైనా ఫైట్ చేయడం ఈజీగా అవుతుంది. ఈవెన్ మనకి ఈ మధ్య కోవిడ్లో చూసాం కదా, కోవిడ్లో అందరం ప్రాణాయామం చేయాలి అని అందరు చెప్పారు. ఏమైంది, ప్రాణాయామం ఎందుకు చేయాలి అంటే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుకోవడం కోసం.
సో ఏమవుతుందంటే బాడీకి ఎప్పుడైతే మనం ఫైట్ చేసే కెపాసిటీని మనం బయట నుంచి మనం కల్పిస్తామో, మెడిసిన్ కాకుండా యోగా అనేది ఏం చేస్తుంది, ఫైట్ చేసే కెపాసిటీని పెంచుతుంది, స్ట్రెంగ్త్ చేస్తుంది ఇమ్యూనిటీ ఓకే. సిస్టమ్. దీనివల్ల ఎలాంటి డిసీజ్ అయినా సరే క్యూర్ అవుతుందంటే పరిస్థితిని బట్టి క్యూర్ అవుతుంది, కంట్రోల్లో అయితే ఉంటాయి మొత్తం. ఏదైనా సరే, ఈవెన్ డయాబెటిక్ అయినా, థైరాయిడ్ అయినా, వెయిట్ అయినా సరే కంట్రోల్లో పెట్టచ్చు. తర్వాత ఫుడ్డు వాళ్ళున్న పరిస్థితులు మార్చుకుంటే అన్నిటినీ కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సరే, ఇప్పుడు యోగా చేయడం వల్ల మెంటల్ పీస్ అనేది ఉంటుందా? అంటే ఖచ్చితంగా ఉంటుంది. చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, ఈ మధ్య ఎక్కువగా సూసైడ్స్ అటెంప్ట్స్ చేస్తున్నారు. అంటే ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని పెద్దగా చేసుకోవడం అయితే స్టార్ట్ అయింది చాలా మందిలో చూస్తున్నాం మనం. అలాంటి వాళ్ళకు ఈ యోగా మెడిటేషన్ కానీ, ఈ పీస్ ఆఫ్ మైండ్ కానీ ఈ యోగా చేయడం వల్ల వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఈ యొక్క మెంటల్ పీస్ రావాలంటే ఏంటి ప్రాబ్లం ఏంటి, మనలోకి అన్ని ఇంటేక్ తీసుకోవడం వల్లే కదా. అవును. ఏం కోపాన్ని తీసుకుంటాం, ఎమోషన్ తీసుకుంటాం, అన్నీ కూడా మనం తీసుకుంటున్నాం. వాటిని అన్నింటినీ కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తే, దేన్ని కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయిపోతుంది అంటే బ్రెత్ కంట్రోల్ చేస్తే అంత అయిపోతుంది. కోపం వస్తే ఏమవుతుంది, బ్రెత్ అదే ఒకరి మీద ఇంకా మనకు నచ్చని వాళ్ళు ఎదురుగా ఉన్నారంటే ఏమనిపిస్తే కోపం వచ్చేస్తుంది. కోపం కంటే ముందు మన థాట్ ప్రాసెస్ అంతా వాళ్ళ మీదనే ఉంటుంది. ఏం చేస్తాను, అది లేదు ఇది లేదు, ఎంతసేపటికి ఏంది ఆ ప్రెమిసెస్కి రాగానే ఏమైపోతుంది, మన బాడీలో హార్మోన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి, మన బాడీ ఈ వే ఆఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. ఇంకా వాళ్ళు ఉన్న ప్రెమిసెస్లో ఇంకా వాళ్ళు ఎదురుగా ఉంటే ఇంకా అసలు ఇంకేం లేదు. అంటే బ్రెత్ కెపాసిటీగా హార్మోన్స్ అన్నీ కూడా మన బాడీలో థాట్ ప్రాసెస్ నుంచే తయారవుతాయి. ఈ యొక్క మెంటల్ పీస్ రావాలంటే ఏం చేయాలంటే మన థాట్ ప్రాసెస్ని కంట్రోల్ చేయడం. దానికోసం ఏంటంటే ప్రాణాయామం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా చేయాలి ప్రాణాయామం? శ్వాస లేకుండా మనం మాట్లాడగలమా? లేదు. ఇప్పుడు మనం కోపం ఉంటే ఫాస్ట్గా తీసుకుంటున్నాం. అదే టెంపుల్కి వెళ్తే ఎందుకు అంత ప్రశాంతంగా ఉంటాం? అక్కడ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ప్రశాంతంగా. అక్కడ పీస్ ఆఫ్ మైండ్ అంటే మన మనసులో ఒక శాంతంగా, ఒక ఏం అలజడి లేకుండా, ఏం ఆలోచనలు లేకుండా నెమ్మదిగా ఒక దేవుడిని మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం కదా. కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఏం చేస్తాం, మిగతా అన్ని వదిలేసి అక్కడ కూర్చుంటాం కాబట్టి ప్రశాంతంగా. బయటకు వస్తే ఏం చేస్తాం, మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి. బయటకు వస్తే ఇల్లిట మళ్ళీ బయట. సో అక్కడ ఏంది, దేవుడు అనేది ఒకటి అంటే భక్తి అనేది ఒకటి ఉంది, లేకుంటే భయం అనేది ఒకటి ఉంది, అమ్మో దేవుడు అని. సో ఏమవుతుందంటే మనకి ఇవన్నీ వదిలేయగలిగితే పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. అన్నీ పట్టుకుంటే అన్నీ వస్తాయి. దానికే ఏం ప్రాక్టీస్ చేయాలంటే ప్రాణాయామం వదిలేయడం నేర్చుకోవాలి, శ్వాసను వదిలేయడం నేర్చుకోవాలి. శ్వాసను వదిలేస్తూ ఉన్నాం అనుకో, తీసుకోవడం ఈజీ అవుతుంది. అప్పుడేంది, ఏదైంది తీసుకోవడం ఈజీ అవుతుంది. అలా మన జీవితం కూడా అంతే, వదిలేయడం నేర్చుకుంటే తీసుకోవడం ఈజీ. అదే పట్టుకోవడం నేర్చుకున్నాను అనుకో హెవీగా ఉంటుంది, హెవీగా భరించలేము. సో మన వెయిట్ కంటే మెంటల్గా ఉండే వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, 3 times ఉంటుంది మన వెయిట్ కంటే. మనం 60 kgs ఉంటే మెంటల్ వెయిట్ వచ్చేసి ఒక 180 kgs ఉంటుంది. అదే దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనం చేయాల్సింది ఒకటి ప్రాణాయామం. ఎలా చేయాలండి ప్రాణాయామం? శ్వాసను తీసుకోవడమే. మనం ఏదే ముక్కులో నుంచి శ్వాస తీసుకుంటాం, ఎంత దీర్ఘమైన శ్వాస తీసుకుంటే అంత మంచిది. ఎంత వదిలేయగలిగితే శ్వాసని, నువ్వు ఎన్ని సెకండ్స్ శ్వాస తీసుకున్నావు అనే దానికంటే ఎన్ని సెకండ్లు వదిలేసావు అన్న దానికే ఎక్కువ ఇంపార్టెన్స్. మీరు ఇందాక ప్రాణాయామం అని అడిగారు కదా, ప్రాణాయామం అంటేనే ఏంటంటే శ్వాసను వదిలేయడమే ప్రాణాయామం. ఓకే. ఎంత వదిలేస్తే ఏమవుతుంది, అంతకంటే ఎక్కువ తీసుకోగలరు. వదిలేయడం నేర్చుకుంటే మొత్తం ఖాళీ చేసేసామనుకో ఈజీ, నింపడం ఈజీ. ఖాళీ చేయడం మీద మన పని అంతా. అదే ప్రాణాయామం చేస్తుంది శ్వాస పీస్ ఈజీగా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఉంది థాట్ దేనికి లింక్ అవుతుందంటే శ్వాసకి లింక్ అవుతుంది. శ్వాసను మనం కంట్రోల్ చేస్తే థాట్ ప్రాసెస్ కంట్రోల్ అయింది. థాట్ ప్రాసెస్ కంట్రోల్ అయితే మన మనసు కంట్రోల్ అవుతుంది. మన మనసు కంట్రోల్ అయితే మన బాడీ కంట్రోల్ అవుతుంది. మన బాడీ కంట్రోల్ అయితే మన ఫ్యామిలీ, మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మన కంట్రోల్లో ఉంటుంది. సో ఏమవుతుంది, కరెక్ట్గా ప్రాణాయామం చేస్తే శరీరంతో పాటు ప్రపంచం అంతా కంట్రోల్లో ఉంటుంది. సో మన శ్వాసను మనం కంట్రోల్లో పెట్టగలిగితే అన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి.
సో యోగా గురించి, యోగా ఎవరు చేయాలి, ఎలాంటి వాళ్ళు చేయాలి, యోగా వాళ్ళ ఉపయోగాలు ఏంటి అనేది చాలా చక్కగా మాకు తెలియజేశారండి. మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ఈ చిన్న మెలకువలు మనం పాటించినట్లయితే మనం ప్రశాంతంగా ఉంటే మన ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే ప్రపంచం కూడా బాగుంటుందని చెప్పడం జరిగింది. మరి ఈ యోగాలో మీకు ఏదైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీకు ఇంకేదైనా సందేహాలు ఉండి ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా చాలామందికి డౌట్ ఉంటుంది, వారు కూడా మీ కామెంట్స్ని తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అలాగే లైక్ చేయండి. మరో ముఖ్యమైన అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.